బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. పుష్ప 2 హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు రావడానికి అల్లు అర్జున్ కి తక్కువలో తక్కువ నెల రోజులైనా పడుతుంది. మరి ఆ తర్వాత ఈయన ఏం చేయబోతున్నారు? ఎవరితో సినిమా చేయబోతున్నారు? అనౌన్స్ చేసినట్టుగానే త్రివిక్రమ్తో సినిమా ఉండబోతోందా, లేదంటే సీన్లోకి సడన్ గా ఎవరైనా ఎంట్రీ ఇస్తున్నారా? వీటన్నిటినీ కాదని పుష్ప 3 లైన్లోకి వస్తుందా? దీనిపైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఇంతకు ముందు ఈ పాట కేవలం తెలుగులో మాత్రమే పాడుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఇండియా అంతా పాడుకుంటోంది. అల్లు వారి పిల్లగా నువ్వు ఎరగొట్టేస్తున్నావని. పుష్పగాడి రూల్ చూశాక, ఆ బ్రాండ్ చూశాక తర్వాత బన్నీ ఏం చేసినా దాన్ని మ్యాచ్ చేయగలరా అనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ని ఇప్పటికే త్రివిక్రమ్తో లాక్ చేశారు అల్లు అర్జున్. గుంటూరు కారం విడుదలకు ముందే బన్నీ త్రివిక్రమ్ సినిమా ప్రకటించారు. కాకపోతే ఈసారి రొటీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాకుండా పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ సినిమా ప్లాన్ చేస్తున్నారు గురూజీ. ప్రీ ప్రొడక్షన్ కోసం చాలా టైం తీసుకుంటున్నారు. పీరియాడ్ నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. మైథాలజీ టచ్ కూడా ఇందులో ఉండబోతోందని తెలుస్తోంది. త్రివిక్రమ్ కంటే ముందు అట్లీ పేరు బన్నీ దర్శకుల లిస్టులో బలంగా వినిపించింది. పైగా పుష్ప 2 విడుదలయ్యాక ట్వీట్ కూడా చేశారీన. అయితే అట్లీని కాదని తనకు హ్యాట్రిక్ ఇచ్చిన త్రివిక్రమ్కే ఓటేశారు అల్లు అర్జున్. బన్నీ ఇమీడియట్ గా చేసే సినిమా కూడా ఇదే. పుష్ప 3 అనౌన్స్ చేసినా ఆల్రెడీ రామ్ చరణ్, సుకుమార్ సినిమా ప్రకటించారు కాబట్టి ఈ ప్రాజెక్టుకు ఇంకా టైం పడుతుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి తర్వాత ఓ మంచి వీడియోతో త్రివిక్రమ్ బన్నీ ప్రాజెక్టు ప్రకటించనున్నారు. 5 ఏళ్లుగా గడ్డంతోనే ఉన్న బన్నీ గురూజీ కోసం బాగానే మేకోవర్ కానున్నారు. ఈలోపు బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చెయ్యనున్నారు మాటల మాంత్రికుడు. గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్తో నిర్మించనున్న ఈ సినిమా 2025 జూన్ తర్వాత సెట్స్ పైకి రానుంది. ఈత ఎలా కొట్టాలో చేపకి నేర్పిస్తే ఎంత విచిత్రంగా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. రాజమౌళికి ట్రెండింగ్లో ఎలా ఉండాలో నేర్పించడం కూడా అంతే కామెడీగా ఉంటుంది. సినిమా చేసినా చేయకపోయినా ఆయన పేరు ట్రెండింగ్ లిస్ట్లోనే ఉంటుంది. తాజాగా మరోసారి ఇదే జరుగుతోంది. మరి ఇప్పుడు ఈయన ఎందుకు ట్రెండ్ అవుతున్నారు? రాజమౌళి ఇది పేరు కాదు, బ్రాండ్. సినిమా చేసినా చేయకపోయినా ఈయన మాత్రం ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటారు. RRR విడుదలై 2 ఏళ్లైపోయింది. మధ్యలో రామ్ చరణ్ ఆచార్య చేశారు. గేమ్ చేంజర్తో రాబోతున్నారు. ఎన్టీఆర్ దేవర్తో వచ్చి వెళ్లారు. కానీ జక్కన్న మాత్రం ఇంకా SSMB 29 ప్రీ ప్రొడక్షన్తోనే బిజీగా ఉన్నారు. SSMB 29 మొదలైతే రాజమౌళి ట్రెండ్ అవడం మ్యాటరే కాదు. కానీ దానికి కనీసం పూజ కూడా చేయకముందే రాజమౌళి పేరు మారుమోగిపోతోంది. దానికి కారణం ఎప్పటికప్పుడు ఆయన తీసుకునే నిర్ణయాలే. ఆ మధ్య యాడ్ షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ప్రముఖ OTTలో తన పేరుతోనే డాక్యుమెంటరీ వచ్చింది. ఇప్పుడు RRR పై ఓ డాక్యుమెంటరీ రానుంది. ఓవైపు మహేష్ బాబు సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తూనే మరోవైపు RRR బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో ఓ డాక్యుమెంటరీ సిద్ధం చేస్తున్నారు జక్కన్న. ఇందులో ఆ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను చెప్పబోతున్నారు. మరోవైపు 2025 సమ్మర్లో SSMB 29 సినిమా సెట్స్ పైకి రానుందని తెలుస్తోంది. అన్నీ కుదిరితే జనవరిలోనే పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. పుష్ప 2 ఫస్ట్ వీకెండ్ అయిపోయింది. ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్లు, సృష్టిస్తున్న రికార్డులు చూస్తుంటే మనం నిజంలోనే బతుకుతున్నామా, లేదంటే ఏదైనా కలగంటున్నామా అనిపిస్తోంది. కలలో కూడా బాక్స్ ఆఫీస్ చూడని రికార్డులని పరిచయం చేశాడు పుష్పరాజ్. మరీ ముఖ్యంగా నార్త్ బాక్స్ ఆఫీస్ బెండ్ తీస్తున్నాడు. మరి పుష్ప 2 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ పై ఓ స్టోరీ చూద్దాం. పుష్ప బ్రాండ్ బాక్సాఫీసును కమ్మేస్తుందని తెలుసు. కానీ కలలో కూడా ఊహించని విధంగా రికార్డ్స్ను చెల్లాచెదరు చేస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. బన్నీ పర్ఫార్మెన్స్కు అమితాబ్ బచ్చన్ సైతం ఫిదా అయ్యారు. మీ ప్రతిభకు మేమంతా పెద్ద అభిమానులమంటూ బిగ్ బీ చేసిన ట్వీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్లో ముందు హిందీ నుంచి మొదలు పెడదాం. అక్కడ రికార్డులన్నింటినీ తన పేరు టేకోవర్ చేసుకున్నాడు పుష్పరాజ్. 4 రోజుల్లోనే 291 కోట్లు వసూలు చేయడమే కాక విడుదలైన 4వ రోజు 86 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ సింగిల్ డే రికార్డ్ సృష్టించింది పుష్ప 2. రెండో హైయెస్ట్ 74 కోట్లు కూడా పుష్ప పేరు మీదే ఉంది. కేవలం హిందీలోనే 750 కోట్లు వసూలు చేసేలా ఉంది ఈ సినిమా. నార్త్ అమెరికాలో ఫస్ట్ వీకెండ్ గ్రాస్ 9.3 మిలియన్. ఇప్పటికే సలార్, బాహుబలి 1 లైఫ్ టైమ్ కలెక్షన్స్ను 4 రోజుల్లోనే దాటేసింది పుష్ప 2. నెక్స్ట్ టార్గెట్ RRR పేరు మీదున్న 14.83 మిలియన్.
తెలుగు రాష్ట్రాల్లోనూ ఫస్ట్ వీకెండ్ 139 కోట్ల షేర్ వసూలు చేసింది పుష్ప 2. అలాగే ఫస్ట్ డే కాకుండా రెండోసారి ఒకే రోజులో 200 కోట్లు దాటిన ఏకైక సినిమా పుష్ప 2నే. రాబోయే రోజుల్లో ఇలాంటి రికార్డ్స్ ఎన్ని చూడాలో మరి. అనుకుంటాం కానీ మన హీరోలు చేసినన్ని ప్రయోగాలు మరే హీరోలు చేయరేమో. మరీ ముఖ్యంగా వాయిస్ ఓవర్స్ కూడా ఇస్తుంటారు అప్పుడప్పుడు. ఈ మధ్య ఈ ట్రెండ్ మరింత పెరిగింది. చిన్న పెద్ద అనే తేడాలేం లేకుండా అడిగిన వాళ్ళందరికీ స్వరదానాలు చేస్తున్నారు మన హీరోలు. తాజాగా రవితేజ, విజయ్ దేవరకొండ సైతం ఇదే చేశారు. వింటున్నారుగా, అక్కడ కనిపిస్తున్నది రష్మిక మందన్న అయినా వినిపిస్తున్నది మాత్రం విజయ్ దేవరకొండ. గర్ల్ ఫ్రెండ్ సినిమాలో తన లక్కీ హీరోయిన్ కోసం ఆయన స్వరదానం చేశారు. టీజర్ అంతా విజయ్ వాయిస్ ఓవర్తోనే కవర్ చేశారు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. అలాగే బాలయ్య డాకు మహారాజ్ కోసం రవితేజ రంగంలోకి దిగుతున్నారు. దర్శకుడు బాబీతో రవితేజకున్న అనుబంధం గురించి చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఆయన తెరకెక్కించిన వాల్తేరు వీరయ్యలో సపోర్టింగ్ రోల్ కూడా చేశారు మాస్ మహారాజ్. ఇప్పుడు బాలయ్య కోసం వాయిస్ ఇస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో హనుమాన్ సినిమాలో కోతికి కూడా రవితేజ వాయిస్ ఇచ్చారు. ఆ సినిమాకు అది బాగా హెల్ప్ అయింది కూడా. హాలీవుడ్ విజువల్ వండర్ ముఫాసా ది లయన్ కింగ్ కోసం మహేష్ బాబు వాయిస్ ఇచ్చారు. డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల కానుంది. ముఫాసా తెలుగు వర్షన్ కు మహేష్ వాయిస్ స్పెషల్ అట్రాక్షన్. అలాగే సత్యదేవ్, అలీ, బ్రహ్మానందం లాంటి వాళ్ళు కూడా ఈ సినిమాకు వాయిస్ ఇచ్చారు. అప్పట్లో జల్సా సినిమాకు మహేష్, సైరా సినిమాకు పవన్ కళ్యాణ్ కూడా వాయిస్ ఇచ్చారు. మాకొక హిట్ కావాలేరా. ఇప్పుడు ఇదే పాట మన స్టార్ హీరోయిన్స్ అంతా మూకుమ్మడిగా పాడుకుంటున్నారు. కొందరేమో హిట్లు లేక కంబ్యాక్ కోసం చూస్తుంటే మరికొందరు హిట్ ఇచ్చి మరీ గ్యాప్ తీసుకున్నారు. అలాంటి హీరోయిన్స్ అంతా ఒకేసారి వచ్చేస్తున్నారు ఇప్పుడు. ఒక్కొక్కరిది ఒక్కో బాధ. మరి వాళ్ళ బాధ ఏంటి? ఇంతకీ ఎవరా హీరోయిన్స్? గతేడాది ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో తెలియనంత బిజీగా ఉన్న శ్రీలీల ఇప్పుడు కంబ్యాక్ కోసం చూస్తున్నారు. మెడికల్ ఎగ్జామ్స్ కోసం 2024లో పెద్దగా సినిమాలేవీ సైన్ చేయలేదు. రవితేజతో మాస్ జాతర మాత్రమే శ్రీలీల చేతిలో ఉన్న సినిమా. రాబిన్హుడ్ ఏమో డిసెంబర్ 25న విడుదల కానుంది. అలాగే ఉస్తాద్లోనూ నటిస్తున్నారు శ్రీలీల. సమంత కూడా సరైన కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్నారు. ఖుషీ తర్వాత సినిమాలు మానేసి వెబ్ సిరీస్లు మాత్రమే చేస్తున్నారీమె. ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ సిరీస్ కోసం యాక్షన్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. రష్మికకు హిట్స్ ఉన్న ఆడియన్స్తో గ్యాప్ వస్తోంది. పుష్ప 2తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన నేషనల్ క్రష్, గర్ల్ ఫ్రెండ్, కుబేరా అంటూ వరుస సినిమాలతో వచ్చేస్తున్నారు. వరుస డిజాస్టర్స్ మధ్య తన కెరీర్ మార్చే హిట్ కోసం వేచి చూస్తున్నారు కృతి శెట్టి. మిస్టర్ బచ్చన్తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన భాగ్యశ్రీ బోర్సేకు ఓ హిట్ కావాలి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రామ్ లాంటి హీరోలతో నటిస్తున్నారీమే. విశ్వంభర్తో త్రిష, ఓదెల 2తో తమన్నా, సూర్య సినిమాతో పూజా హెగ్డే తన మార్క్ చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత లొకేషన్కి వచ్చారు. కానీ మహేష్ బాబు మాత్రం ఇంకా రాజమౌళి కోసం వేచి చూస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. చరణ్ త్వరలోనే గేమ్ చేంజర్ సెట్స్ లో జాయిన్ కానున్నారు. ఇలా ఒక్కొక్కరి గురించి కాకుండా అందరి షూటింగ్ డీటెయిల్స్ ఓసారి చూద్దామా? హైదరాబాద్లోని హల్లో నేటివ్ స్టూడియోలో సినిమాల సందడి కనిపిస్తోంది. బాలయ్య హీరోగా వస్తోన్న డాకు మహారాజ్ షూటింగ్ అక్కడే జరుగుతుంది. ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ తెరకెక్కిస్తోన్న చిత్ర షూటింగ్తో పాటు సంపత్ నంది, శర్వానంద్ సినిమా షూట్ సైతం హల్లో నేటివ్ స్టూడియోలోనే జరుగుతోంది. చిరంజీవి విశ్వంభర షూటింగ్ కోకాపేటలో జరుగుతోంది. ప్రభాస్ ఇటు మారుతితో పాటు అటు హను రాఘవపూడి సినిమాలు బ్యాలెన్స్ చేస్తున్నారు. రాజాసాబ్ షూట్ అజీజ్ నగర్లో జరుగుతుంటే ఫౌజీ షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఇక నాగార్జున, ధనుష్, కుబేరా షూట్ రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ కొత్త షెడ్యూల్ డిసెంబర్ 10 నుంచి హైదరాబాద్లో జరగనుంది. రవితేజ, భాను భోగవరపు మాస్ జాతర షెడ్యూల్ శంకర్పల్లిలో 2 వారాలుగా జరుగుతోంది. నిఖిల్, భరత్ కృష్ణమాచారి కాంబినేషన్లో వస్తోన్న పాన్ ఇండియన్ సినిమా స్వయంభూ అన్నపూర్ణ స్టూడియోలో తేజ సజ్జా మిరాయ్ షూట్ ఆర్ఎఫ్సీలో జరుగుతున్నాయి. వెంకటేష్, అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం షూటింగ్ సైతం చివరి దశకొచ్చేసింది. సో చూసారు కదా, ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జరుసోయో. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి.